నేను వ్యాస భారతం, వాల్మీకి రామాయణం పదే పదే చెప్తున్నాను. దాంట్లోంచే కౌంటర్ ఇస్తే అది కౌంటర్‌గా చెల్లుతది. నువ్వు మళ్ళీ అదే సినిమాలోంచి తీసుకొని ఇది జరిగిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ఇంకా ధర్మాన్ని హననం చేసినట్టే కదా! ఇవన్నీ ఎందుకు గ్రహించట్లేదు? తర్వాత కర్ణుడి శాపాల గురించి చాలామందికి జాలొచ్చేస్తుంది. కర్ణుడి శాపాలనేవి మనకి ఎక్కడో గాని తగలవండి. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శాంతి పర్వంలో మొదటి భాగంలో మనకి కర్ణుడి శాపాల గురించిన ప్రస్తావన ఉంటుంది. అది కూడా నారదుడు ధర్మరాజుకి చెప్తాడు. అప్పుడు దాకా మనకు కర్ణుడి శాపాల గురించి తెలీదు. మనకి ఆ సినిమాలో కూడా ఆభిజాత్య అహంకారానికి బలైపోయిన వ్యక్తిగా నేను ఇక్కడ ఉన్నాను అని, అణగారిన వర్గాల నుంచి వచ్చాను అన్నట్టుగా డైలాగ్ అని, మళ్ళీ మీ గోత్రం వాడిని అని, అంటే బ్రాహ్మణుణ్ణి నేను అన్న పదం చెప్పరు అందులో. అదొక చిన్న మెలిక డైలాగ్లో. పోని చెప్పాడని అనుకుందాం. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంద్రుడు కుమ్మరి పురుగుగా వచ్చి కుట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు అన్నట్టు చూపెడతారు. అక్కడ జరిగింది అసలు ఏంటో చూద్దాం సార్. అలర్క అనే పురుగును చూశాడు భార్గవుడు. పరశురాముడు దాన్ని చూడగానే ఆ పురుగు ప్రాణాలు పోయాయి. అది మాత్రం ఆ రక్తంతో తడిసి ఉంది. అది చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతలో అంతరిక్షంలో పెద్ద రూపంతో మేఘం ఎక్కి ఒక రాక్షసుడు కనిపించాడు. వాడు నల్లగా ఉన్నాడు, మెడ మాత్రం ఎర్రగా ఉంది. అతడు రామునికి అంజలించి నిండు మనసుతో ఇలా పలికాడు: భృగువంశోత్తమ, నీకు శుభం కలుగుగాక. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. మీ వల్ల నేను ఈ నరకం నుండి బయటపడ్డాను. మీకు శుభమస్తు. నమస్కారం. నాకు మీరు ప్రియం చేశారు. అప్పుడు పరశురాముడు ఇలా అడిగాడు: నీవెవరివి? నరకం ఎందుకు పొందావు? చెప్పు ఏమిటో అన్నాడు. అప్పుడు అతడు చెబుతున్నాడు: నేను పూర్వం దంశుడనే రాక్షసుణ్ణి. పూర్వపు దేవయుగంలో భృగునితో సమానమైన వయస్సు కలవాణ్ణి. నేను భృగువు యొక్క ప్రియపత్నిని బలవంతాన్ని అపహరించాను. అప్పుడు మహర్షి శాపంతో కృమినై భూమి మీద పడ్డాను. నీ ముత్తాత అయిన భృగు మహర్షి క్రోధంతో ఇలా చెప్పించాడు: పాపి, నీవు మూత్రశ్లేష్మాలు తింటూ నరకం అనుభవిస్తావు. వారిని నేను ఈ శాపానికి అంతం ఎప్పుడు కలుగుతుందో చెప్పమని ప్రార్థించాను. అప్పుడు భృగు మహర్షి భార్గవరాముని వల్ల జరుగుతుందని చెప్పారు. సో ఇంద్రుడు ఎక్కడొచ్చాడండి ఇందులో? ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చింది కవచకుండలాల సందర్భంలో మాత్రమే. అంతే. ఆవు దగ్గర సింహంలా ఇంద్రుడు మారి ఆ సింహాన్ని కొట్టబోతుంటే ఆవుకు తగలడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. అలాగే ఇంద్రుడేమీ కుమ్మరి పురుగు రూపంలో వచ్చి కర్ణుడిని కొట్టలేదు. ఇవన్నీ కర్ణుడు విజ్ఞత లేక అబద్ధాల కోరుగా ఉండి అర్జునుడిని చంపాలన్న ఒకే ఒక్క కక్ష తప్ప లోక కళ్యాణం కోసమో ధర్మ సంస్థాపనార్థం కోసమో నేర్చుకోవాలి విలువిద్య అని లేకుండా కుతంత్రాలు పన్ని